మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను జానకి. యుద్ధం అంటే కేవలం తుపాకులు, బాంబులు, సరిహద్దుల గొడవ అనుకుంటే పొరపాటే. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ కొట్టుకుంటుంటే ఆ సెగ మనకు తగులుతోంది, సామాన్య ప్రజలపై పడుతోంది. ఇప్పటికే గ్యాసు, పెట్రోలు, డీజిల్ కష్టాలు వెంటాడుతున్నాయని అనుమానం కలుగుతుంటే తాజాగా మరో దెబ్బ పడుతుంది. అది ఏకంగా మన ఇంటి పునాదులపై పడుతోంది. అక్కడ యుద్ధం మొదలైన 10 రోజుల్లోనే ఇక్కడ సిమెంట్ కంపెనీల ధరలు పెంచేందుకు స్కెచ్ వేశాయి. మీ సొంతింటి కలపై ఈ యుద్ధం ఎలా ప్రభావం చూపుతుంది? అసలు ఆ యుద్ధానికి మన సిమెంట్కు ఏంటి సంబంధం? వాచ్ దిస్ స్టోరీ. అంతర్జాతీయంగా ఇంధన రవాణాలో పశ్చిమాసియా గుండెకాయ లాంటిది. అక్కడ యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ సరఫరా నిలిచిపోతోందనే భయంతో ధరలు ఆకాశాన్నంటాయి. కేవలం 2 వారాల్లోనే 39% క్రూడ్ ఆయిల్ ధర పెరిగిపోయింది. ప్రముఖ సంస్థ ఎలారా క్యాపిటల్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు అందరినీ భయపెడుతోందని చెప్పుకోవచ్చు. పెరిగిన చమురు ధరల ప్రభావం మన దేశంలోనే ప్రతి పరిశ్రమపై పడింది. అందులో ప్రధానంగా నిర్మాణ రంగం చిక్కుకుపోయింది. ఇప్పుడు అసలు లెక్కలోకి వెళ్దాం. సిమెంట్ తయారు చేయాలంటే ఊరికే రాదు. దానికి పెట్రోకోక్, బొగ్గు, డీజిల్ ప్రాణం. యుద్ధం వల్ల పెట్రోకోక్ ధర $130 నుంచి $165కే ఎగబాకింది. బొగ్గు ధరలు 14% పెరిగాయి. ఇక ఫ్యాక్టరీ నుంచి మన ఊరికి లారీల్లో సిమెంట్ రావాలంటే వాడే ఇండస్ట్రియల్ డీజిల్ ధర ఏకంగా $23.75 పెరిగింది. అంటే అటు తయారీలోనూ ఇటు రవాణాలోనూ కంపెనీలకు భారం తడిసి మోపుడైంది. ఆ భారాన్ని వాళ్ళు భరించారు. నేరుగా సామాన్యుడి జోబుకే చిల్లు పెడతారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది? వచ్చే సోమవారం నుంచే కొత్త ధరలు అమల్లోకి రాబోతున్నాయి. ఇప్పటి వరకు $280 నుంచి $320 మధ్య ఉన్న సిమెంట్ బస్తా ధర ఒక్కసారిగా $370 మార్కును తాకబోతోంది. అంటే బస్తాపై $50 భారీ పెంపు. మీరు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా 100 బస్తాల సిమెంట్ కావాలి. ఈ లెక్కన మీ బడ్జెట్ అదనంగా $1000 దాటిపోవడం ఖాయం. ఏపీ, తెలంగాణలోని రిటైల్ మార్కెట్ వర్గాలు ఇప్పటికే ఈ ధరల పెంపుపై సంకేతాలు ఇచ్చేశాయి కూడా. ఈ పెరిగిన ధరలు కేవలం ఇల్లు కట్టుకునే వాళ్ళకే కాదు, రియల్ ఎస్టేట్ రంగానికి కూడా శాపంగా మారిందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఇసుక రేట్లు భగ్గుమంటున్నాయి, ఐరన్ రేట్లు పెరిగాయి. ఇప్పుడు సిమెంట్ కూడా తోడవడంతో అపార్ట్మెంట్ల ధరలు పెంచక తప్పదని బిల్డర్లు కూడా అంటున్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలు ఈ రేట్లు చూసి వెనకడుగు వేస్తున్నారు. అటు ప్రభుత్వం కట్టే ఇళ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల వ్యయం కూడా కోట్లలో పెరిగిపోయి అభివృద్ధి పనులకు బ్రేక్ పడే ప్రమాదం ఇక్కడ పొంచి ఉంది. యుద్ధం అక్కడ ఏడుపు ఇక్కడ అన్నట్లుందే మన పరిస్థితి. పశ్చిమాసియాలో శాంతి నెలకొనకపోతే ఈ ధరల మంట చల్లారేలా లేదు. ఇంధన ధరలు ఇలాగే పెరిగితే భవిష్యత్తులో సిమెంట్ బస్తా $400 దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు. సామాన్యుడి సొంతింటి కల ఈ యుద్ధ మేఘాల మధ్య కరిగిపోకముందే అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడాలని మనం కూడా కోరుకుందాం.